హోటలోళ్ళ తిండి పేయికి అంత మంచిది కాదు. ఎందుకంటే అడ్డమైన నూనెలు, మసాలాలతోని చేస్తుంటారు. నాసి రకం తిండి తింటే రోగాల పాలైతారు అని మరీ చెప్తుంటారు డాక్టర్లు. అయినా నిన్నీయల్లా అంతా కల్తీ సామాన్లు, కల్తీ వంటలు. పాయసల కక్కుర్తితోని ఎట్లా పడితే అట్లా వండి పబ్లిక్ మొఖాన పడేస్తున్నారు. అన్నేమో గాని ఆ కల్తీ వంటల పరేషాన్ మన దగ్గరనే ఎక్కువున్నదట. అందరేమో గాని పట్నం పబ్లిక్కో గీ ముచ్చట చూడుర్రి. హైదరాబాదులో తీరొక్క తిండి దొరుకుతుంది. ఏ గల్లీకి పోయినా అండి మండి గుండి గుమగుమలు ఆడుతుంటాయని ఎక్కడెక్కడోళ్ళో మాట్లాడుకుంటుంటారు. పాయిరంగ పట్నం వచ్చి కడుపు నిండా తినిపోతుంటారు. కానీ మెచ్చుకుంటే ఇచ్చుకపోయినట్టు ఇప్పుడు దేశంలో కల్తీ తిండి ఎక్కువ దొరికే పట్నం ఏదని లెక్కలు తీస్తే అందులో హైదరాబాదే నెంబర్ 1 అని తేలిందట. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళు సర్వే చేస్తే తేలిందట ఈ ముచ్చట. దేశంలో ఉన్న 19 పెద్ద పట్టణాలలో సర్వే చేస్తే అందులో హైదరాబాద్లోనే ఎక్కువగా తిండి కల్తీ అవుతున్నది, గలీజ్ తిండి అమ్ముతానని బయటపడ్డదట. పోయిన 2 నెలల్లోనే పట్నంలో 184% ఫుడ్ పాయిజన్ కేసులు లెక్క తేలినాయట. ఓ దిక్కు ఆఫీసర్లు ఎన్ని చెకింగులు చేస్తున్నా దందా చేసేటోళ్ళు మారతలేరు. ఎవడే ఎట్లా పోతే మాకెందుకు, కుళ్ళిందో కాలం చెల్లిందో ఏదైనా సరే ఇంత ఉడకబెట్టి పబ్లిక్ మొఖాన కొడితే అయ్యేపాయే, గల్లా పెట్టే గలగలమంటే అయిపాయే అన్నట్టు చేస్తున్నారట. గంతెందుకు, కల్తీ తిండి చేయబట్టి పట్నంలో పేరు మోసిన బిర్యానీకి కూడా గిరాకీ తక్కువైందట. ఇప్పుడు 162 హోటళ్లల్లో వంటలకు కాలం చెల్లిన సామాన్లు, పాడైన కూరగాయలు, మాంసం వాడుతున్నారని తేలిందట. అంతేకాదు, అడ్డమైన రంగులన్నీ వేసి కంటికి ఇంపుగా కనిపించేటట్టు తయారు చేస్తున్నారట. ఆఖరికి మంచిళ్ళ బాటిళ్ళు కూడా పేరు మోసిన కంపెనీలే అని చెప్పి అందులో అల్క తక్కువ నీళ్లు నింపి అమ్ముతాండ్రు. బయట తినాలనంటే ఏమైనా తాగాలనంటే బుగులు పట్టుడు అవుతాంది. ఇప్పుడు పైసల ఆశకు పబ్లిక్ను పరిశాన్ చేస్తుండ్రు, ఉన్న పేరు చెడగొట్టుకుంటారు అని బాధపడుతున్నారు చాలా మంది పట్నం జనాలు.